హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. ఉత్సాహంగా మీరందరూ కూడా వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో, ఈ సమయానికి వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రక్రియ ముగిసింది. ఈ ముగిసినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియలో కొన్ని లెక్కలు, డొక్కలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ లెక్కలేంటి, ఏందనేది ఒకసారి మనం చూద్దాం. సో, మొత్తము 1,80,000 మంది, ఇవన్నీ రఫ్గా ఉంటాయండి, పక్కాగా ఏం చెప్పట్లేదు. 1,80,000 మంది ఎంసెట్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఓకే, ఇందులో నుంచి మనకు 99,000 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. స్లాట్ బుకింగ్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు 99,000 మంది. సో ఈ 99,000 మంది ఎన్ని సీట్లు కాంపిటీషన్ ఇస్తున్నారు? 73,000 సీట్లకి. సో నేను ఒక చిన్న లెక్క చెప్తాను ఇప్పుడు. పేరెంట్స్ అందరికీ ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ లెక్కను మీరు కూడా రాసుకోండి, మీకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. 99,000 మంది 73,000 సీట్ల కోసం మీరు పోటీ పడుతున్నారు. ఈ 99,000 మందిలో రమారమిగా ఒక 20,000 మంది ఏపీ వాళ్ళు ఉంటారు. ఏమండి, 20,000 మంది పోతే ఎంత? నాకు తెలిసి 20,000 మంది కూడా ఇంకా ఎక్కువే ఉంటారు. రమారమిగా 20,000 మంది పోతే మనకి 79,000 మంది తెలంగాణ స్టూడెంట్స్, 73,000 సీట్లు. ఈ 73,000 సీట్లు ఏంటి అనుకుంటున్నారు? కన్వీనర్ కోటా సీట్లు. 79,000 మంది కన్వీనర్ కోట పోటీ పడితే ఇంచుమించు 1:1 కాంపిటీషన్. మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ సీట్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్లో ఇంకా ఏంటి అంటే, ఈ 73,000 సీట్లలో దగ్గర 60,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే ఉన్నాయి. 73,000లో 60,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ సీట్ వచ్చేస్తుంది. అందులో నేను ఎప్పటించే చెప్తూ ఉన్నాను, మా అన్న రేవంత్ రెడ్డి గారు నిన్న జేఎన్టీలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. బాబు, సివిల్ మెకానికల్ ట్రిపుల్ఈని బతికించండి, దేశాన్ని బతికించండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి అప్పీల్ వల్ల కొంతవరకు మెకానికల్ సివిల్ ట్రిపుల్ కూడా పిల్లలు పెట్టుకునే అవకాశం ఉంది. నేను కూడా ఎప్పటి నుంచి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి అన్న కూడా మనం చెప్పడం జరిగింది. సరే, 60,000 సీట్లు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా సీట్లు వచ్చేస్తాయి. ఇది కాకుండా ఏం జరుగుతుందో నేను మీకు చెప్తున్నాను చూడండి. 1:1 కాంపిటీషన్ ఉందా? ఇది ఫస్ట్ ఫేజ్ పరంగా. సెకండ్ ఫేజ్లో మనం తీసుకున్నప్పుడు మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడున్నటువంటి 73,000 సీట్లకు గాను ప్రజెంట్ ఉన్నటువంటి 73,000 సీట్లు, సరే మీ అందరికీ కంప్యూటర్ సైన్సే కాబట్టి నేను అదే చెప్తాను. ఒక 60,000 సీట్లు కంప్యూటర్ సీట్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మెర్జర్ చేస్తుంది. మెర్జర్కి ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చినట్టే. ఒక 8,000 కంప్యూటర్ సీట్స్ యాడ్ అవుతున్నాయి. 68,000. ఏమండి, దీని తర్వాత 20,000 సీట్లు ఎక్స్ట్రా సీట్స్ కోసం ఏఐసిటిఈ ఈఓఏ ఇచ్చింది. 20,000 సీట్స్ ఈఓఏ ఇచ్చింది. ఎవరు? ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ ఏఐసిటి వారు ఇచ్చేశారు. ఇవి కానీ వచ్చేసినట్లయితే మనకి ఎంత అవుతాయి? 88,000 సీట్లు అవుతాయి. ఓకే అండి, 88,000 సీట్లు ఇంకా ఉంది, దీని కొరవ కూడా ఉంది. 88,000 కింద ఏంటంటే దగ్గర 9 యూనివర్సిటీస్ ఈ సంవత్సరం మనకు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. ఈ యూనివర్సిటీకి ఒక 1,500 సీట్లు వేసుకున్నా కానీ 9,000 ప్లస్ ఒక 4,000 దగ్గర 13,000. 1,01,000 కేవలం కంప్యూటర్ సీట్స్ ఉండే అవకాశం ఉంది. 1,01,000. మీరు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? టోటల్ 75,000 మంది ఏమో ఉన్నారు. 75,000 మంది విద్యార్థులు, 1,01,000 సీట్లు. ఇక్కడతో ఆగిందా? ఇంకా కూడా ఉంది దీని కథ. ఇప్పుడు వరకు మనం మెకానికల్, సివిల్, ట్రిపుల్ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈసీఈ కూడా చాలా దగ్గర నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈసారి ఈసీఈ భూమ్ ఒక్కసారిగా దాని డిమాండ్ పెరిగింది. ఎందుకు డిమాండ్ పెరిగిందంటే సీట్లు డిమాండ్ ఎక్కువై కాదు, సీట్లు తగ్గించేశారు. కాబట్టి ఈసీఈ సీట్లు ఈసారి అన్ని దిక్కలా నిండిపోతాయి. దానితో పాటుగా రేవంత్ రెడ్డి అన్న అనుకోండి, లేకపోతే మేము అనుకోండి,
అందరూ మెకానికల్కి సంబంధించి అందరూ ఒక దగ్గర మోసపత్తిలో పోవద్దని చెప్పిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 18,000 రూపాయలు స్కీమ్ ఇస్తామని మెకానికల్ సివిల్ ట్రిపుల్ వాళ్ళకి చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక స్కీము ఆ బ్రాంచ్ని లేపేదానికి పెడుతుంది కాబట్టి ఇంకో 10,000 మంది అటు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ 75,000కు బదులు 63,000 మంది పిల్లలు అవుతారు. 63,000 చిల్డ్రన్ అండ్ 1 lakh సీట్స్. ఇది యాస్పిరెంట్స్ వర్సెస్ సీట్స్. చూస్తున్నారు కదా, ఇది లెక్క. కాబట్టి మీరు కంగారు పడి ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్లు రాగానే పొలోమని మళ్ళీ కాలేజీ వాళ్ళ దగ్గర, అది కాలేజీ వాళ్ళు చాలా లాజికల్గా అమ్ముతారు సీట్లు. మనకి ఈ సీట్లు రాలేదనే నెపంతో రేట్లు పెంచేసి అమ్ముకుంటారు. మెర్జర్ కాలేదు అనేటువంటి నెపంతో మళ్ళీ సీట్లు పెంచి అమ్ముకుంటారు. ఇంకా యూనివర్సిటీస్ జీవో రాలేదు కదా అని అమ్ముకుంటారు. కానీ ఫైనల్గా అన్ని సీట్లు వస్తాయి, అన్ని యూనివర్సిటీస్ వస్తాయి, అంతా ప్రశాంతంగా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసిపోతుంది. ఏమీ పెద్ద డిమాండ్ అయితే ఏముండదు. అట్లా డిమాండెడ్గా ఒక 5-6 కాలేజీలు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ 5 కాలేజీలు మాత్రం జర ఎదురు చూడకుండా మీరు అడ్మిషన్స్ ముగించుకోవడం మంచిది. మనకు బాగా రిస్క్ ఉండి అడ్మిషన్స్ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కాలేజెస్ నేను చెప్తాను. ఇందులో నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడు ఇది కాలేజ్ నెంబర్ 1 అయి కాదు, ఒక ప్రత్యేక పరిస్థితుల వల్ల ఐఆర్ఈ కాలేజ్ అనేది మీకు ఇప్పుడు సీట్స్ దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈ కాలేజ్ సీట్ గురించి ఫోన్ చేయొద్దు. ఐఆర్ఈ తర్వాత మీకు గోకరాజు కూడా కొంత కాంప్లెక్సిటీ నేచర్ సిఎస్సి పరంగా కొంత ఇబ్బంది ఉంది. 3వ కాలేజ్ వచ్చేసి మీకు బీవీఆర్ఐటి ఉమెన్స్, బీవీఆర్ఐటి డబ్ల్యూ. 4వ కాలేజ్ వచ్చేసి గీతాంజలి జీసీటీసీ. ఇంకా చిన్న కాలేజీలో కూడా కొన్ని కాలేజీల్లో ఇబ్బంది జరిగిందనమాట. ఉదాహరణకి అది కాలేజీ ఇవన్నీ పాపులర్ కాలేజెస్ అని కదా నేను చెప్తున్నా విషయం అనమాట. ఉదాహరణకి 5th కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, దీంట్లో సీట్లు లేవు. సో ఇట్లా కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా దప్పనిస్తాయి. ఎవరైతే పేరెంటు నిమ్మలంగా కాలేజీలు పరిగెత్తకుండా మా దగ్గరికి వస్తే మేలు జరుగుతుందో నేను చెప్తాను చూడండి. సార్ మాకు మేమున్న ఏరియాని బట్టి మీరు టాప్ 10 కాలేజీలో సీట్ ఇప్పించండి, టాప్ 10 కాలేజెస్లో సీట్ ఇప్పించండి. ఇదిగో నా బడ్జెట్ 10 లక్షలు డొనేషను, ఓకే డెఫినెట్గా చేసి పెట్టచ్చు. సార్ నాకు టాప్ 10 కాలేజీలో ఏదన్నా ఒక బ్రాంచ్ పర్వాలేదు, సిఎస్సి రిలేటెడ్గా 8 lakhsలో చేయొచ్చు. సో మీరు పర్టికులర్గా ఫలానా కాలేజ్ అని కూర్చొని చూసుకోకుండా ఇట్లా చేసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నేను ఒక మాట అడుగుతున్నాను తల్లిదండ్రులని, విద్యార్థులను కూడా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడికి 1,00,000, 1,20,000, 80,000, 90,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. సార్ మా వాడు ఫలానా కాలేజ్ అయితే తప్ప చదవకుండా, నేను ఒక మాట విద్యార్థికి అడిగేది ఏంటంటే, నువ్వు ర్యాంక్ తెచ్చుకోకపోవడం తప్పు, పర్సంటేజ్ తెచ్చుకోకపోవడం తప్పు. పేరెంట్స్ని నాకు ఫలాంటి ఇక్కడైతే చేరతానని చెప్పి మారం చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో అంటే కేవలం నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అటు చేసే కార్యక్రమం పెట్టుకోవద్దు. సో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి టాప్ 10 కాలేజీలో నీ స్నేహితుడు, నీకన్నా బాగా చదివినటువంటి వాడు, నీకన్నా ముందు బెంచ్లో కూర్చున్నటువంటి స్టూడెంట్ వచ్చేసి వాడికి ర్యాంక్ 10,000, 20,000 వస్తే వాడు వచ్చినటువంటి కాలేజీలో సీట్ తీసుకొని వాడు పోతుంటే నువ్వు మాత్రం ఫలానా కాలేజీలో ఫలానా బ్రాంచ్ తప్ప ఇంకోటి చేరినని కూర్చోవటం ఎంత మొండి పడేదలా? అట్లా చేయకూడదు కదా. కాబట్టి మీరు ఆ పట్టుదలకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి కాలేజెస్ కూడా ఏంటంటే, ఇక్కడ కొంత మల్లారెడ్డి కాలేజెస్ కొంతమేరకు డౌన్ అవటం అనుకోండి, లేకపోతే పొలిటికల్గా అన్సర్టనిటీ వాళ్ళకి మరి ఏముందో పిల్లలు పెద్దగా అడగట్లేదు ఈ సంవత్సరం, ఏది మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని. దానివల్ల గోకరాజుకి బీవీఆర్ఐటికి కొంత టైట్నెస్ ఏర్పడింది. లేకపోతే అంతా ఇప్పుడు ఉన్నటువంటి ఇంత పెద్ద మార్కెట్లో రెండేది అన్ని కాలేజ్. ఇప్పుడు ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే, సార్ ఇయర్లీ 1 lakh నాకు అటానమస్ కాలేజ్ కావాలి, ఓకే దొరుకుతుంది. సార్ ఇయర్లీ 70,000 కడతాను, అటానమస్ కాలేజ్ కావాలి, దొరుకుతుంది. ఇయర్లీ 65,000 అటానమస్ కాలేజ్ కావాలి, దొరుకుతుంది హైదరాబాద్లోనే. ఇయర్లీ 65,000 కట్టుకుంటే సార్ ఎంత పడుతుంది? 65,000 అంటే 6 4 24 26 2.6 lakhs, 5 4 20 2 లక్షల హాస్టల్ ఫీజు. 4.6 lakhsలో నీకు అటానమస్ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తాను. మన హైదరాబాద్లో 4.6 lakhs అటానమస్ కాలేజీలో నీ సీట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది,
పల్లారా రెడ్డిది ఉంది, అది అనురాగ్ యూనివర్సిటీ. అనురాగ్ యూనివర్సిటీలో మీరు ఎంత కట్టారు? 3 lakhs ఎంతో చేంజ్ కట్టారు. ఏమండి 3 × 4 12 లక్షలు అప్రాక్సిమేట్గా కట్టారు. ఇప్పుడు పక్కనే శ్రీనిధి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, మీకు 8 లక్షల్లో పని అయిపోద్ది. 8 lakhs, అంతకన్నా ఎక్కువేం పడదు, 8 లక్షలు అయిపోతుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఏరియా వాళ్ళు ఉంటారు. ఇబ్రహీంపట్నం ఏరియాలో మనం కాలేజీలు తీసుకున్నప్పుడు ఉదాహరణకి శ్రీ హిందూ తీసుకున్నాం అనుకోండి, శ్రీ హిందూలో ఎంత ఉంది? 3 lakhs ఎంతో అప్రాక్సిమేట్గా డొనేషన్ ప్లస్ ఫీజు కలుపుకుంటే మీకు 7 lakhs ఉంది, ఫీజు డొనేషన్ అంతా కలుపుకొని. మీకు పక్కనే గురునానక్ యూనివర్సిటీ వచ్చేసింది అనుకోండి, ఎంత పడుతుంది? 1.25 అప్రాక్సిమేట్గా ఉండొచ్చు ఫీజు. 1.25 × 4 5 లక్షల రూపాయల్లో గురునానక్ యూనివర్సిటీ అయిపోతుంది. ఇప్పుడు గురునానక్ యూనివర్సిటీ పర్మిషన్ క్లియర్ అయిపోతే మల్లారెడ్డి యూనివర్సిటీలో 1.6 lakhs ఎందుకు కట్టాలి? ఇది అవివేకం కదా. అసలు 1.6 lakhs మల్లారెడ్డిలో కట్టుకునేటప్పుడు 2 లక్షల రూపాయలు కట్టి శ్రీనిధిలో చేరటం మేలు కదా. సో ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. డిస్ట్రిక్ట్ నుంచి ఉదాహరణకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉంది, ఎంత ఉండొచ్చు ఫీజు? 1 lakh కన్నా ఎక్కువైతే ఉండదు. 90,000 80,000 1 lakh ఉంటుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 4 సంవత్సరాలకు 4 లక్షలు కట్టుకుంటే మీ బీటెక్ అయిపోతుంది. అక్కడ 5-6 వేలలో హాస్టల్ దొరికిపోద్ది. అటువంటిప్పుడు ఒక చిన్న కాలేజీ ఎందుకు చేరాలా? సో మెనీ ఆప్షన్స్ ఆర్ కమింగ్. సీఎం గారు కూడా చెప్పారు కదా మొన్న, స్కిల్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి. స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు ఉదాహరణకి సిఆర్ రావు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. ఏమండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. ఎంత దీని కాస్ట్ అంటే 12 లక్షలు, అంటే 3 × 4 = 12. ఇప్పుడు ఇది ఒక పక్కన పెడదాం. ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2200 ఎకరాల్లో ఉంది. గచ్చిబౌలిలో 2200 ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ పక్కనే టీకేఆర్ కాలేజ్ ఉంది. టీకేఆర్ కాలేజీలో ఫీజు ఎంత? మొత్తం 10 లక్షలు ఉంది. 10 లక్షలు పెట్టి టీకేఆర్ కాలేజీ చదవటం కన్నా 12 లక్షలు పెట్టి సిఆర్ రావులో చదువుకోవడం మేలు కదా. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను, 2200 ఎకరాల్లో ఉంది, ఇదేమో 10 ఎకరాల్లో ఉంది. కాబట్టి ఈ రిలేటివ్ కంపారిజన్స్ని మీరు జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా అడ్మిషన్ చేసుకోవాలి. సో ఇదండి ప్రస్తుతానికి పేరెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినాను. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏదైతే న్యూగా అటానమస్ కాలేజెస్ అయినాయి, ఒక 5-6 కాలేజెస్ కొత్తగా నాకు నోటీస్కి వచ్చినాయి, ఈ 5-6 కాలేజెస్ సంబంధించిన విషయాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ.